గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలోని పథకాలు ఎక్కువ వచ్చాయి. పథకాలు వచ్చినప్పుడు బాగానే ఉన్నది. మా అమ్మ అప్పు చేసి పెట్టేస్తుంది, పొలం మంది తినేస్తున్నాడు ఇటు. తినేసాడు ఎచ్చగానే ఉంటుంది. ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది తీసులోకి. అదే తేడా కానీ అంతకంటే ఏం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఈ ఎమ్మెల్యే ఉండి బాగానే చేస్తున్నాడండి. ఇప్పుడు కంటే బాగా చేసాడు పవన్ కళ్యాణ్ వచ్చాకని. చేసాడంటే ఆ జగన్ కాలనీలో బిజ్జీ అవ్వతాము అనుకున్నాం మేము ఎప్పుడూనే. ఇవాళ బిజ్జీ పోతున్నాడు ఈ జగన్ కాలనీలోనే సొత్తుగత బిజ్జీ అవ్వదనుకున్నాం మేము. ఆ గోళ అట్టుకుని నీ పని మాట్లాడుకున్నావు, నువ్వు ఎసపాటు పడిగా పక్కన మాట్లాడుకో, ఇక్కడ మాట్లాడు. వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా చేస్తున్నాడు కదా. చేశాడు. మరి వర్మ గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు. మరి ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? పరిస్థితి ఏంటంటే వాళ్ళకి డీలింగ్ ఉంటే మనకు తెలుదు. అది నీకు అర్థమైందా? వర్మ గారు మాకు చాలా మంచి వర్మ మనిషి, మేము పై మనిషిని లేదు. నీకు అర్థమైందా? వర్మ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ వచ్చాక ఇద్దరికి సపోర్ట్ ఇంకా ఇద్దరికి చేసాం మేము. ఇద్దరికి మెడగెలిచింది. ఆ తర్వాత ఎలక్షన్ దగ్గర చేసేక అవుతుంది కానీ ఇప్పుడు ఏమవ్వదు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మేము ఒకట ఉన్నదా? నీకు అర్థమైందా? టచ్ అవుతుంది కానీ ఆ తర్వాత ఎలక్షన్ దగ్గర చేసిగా సెపరేట్ అవుతావచ్చు దాన్ని చెప్పలేం. ఎలక్షన్ దగ్గర చేసుకుని వేరే పార్టీలోకి వెళ్తే పిగిలాట వెళ్ళరాత్నం. తెలుగుదేశానికి వెళ్తే పని అవుతాం. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది వర్మ గారు. ఇండిపెండెంట్ అంటే అదేదో ఏళ్ళ ఊపారు కానీ ఇప్పుడు కట్టం లేదు. ఇప్పుడు జనం తెలివించేశారు. జనం నీకు తెలమించేశారు. నీకు అర్థమైందా? అయాల మాదిగుల రంగమో పెద్ద తెలివైనాడు గొల్లపోలోని. పందిని నంది చేశాడు. పందిని నంది అంటే ఆతల పార్టీ వాళ్ళని ఈ అతను 3 మండలాన్ని పేరు అతను ఆ పేరు మీద ఇండిపెండెంట్గా ఎలా అభివృద్ధి చేయడానికి మాదిగుల రంగంపై చేశాడు. అదండి పాలిటీ.